చెప్పండి సార్, ఈ యొక్క దీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసిన రైతులకు ఎలాంటి న్యాయం జరిగే అవకాశం ఉంది? రైతులకు ఎట్టి పరిస్థితులలో నష్టం రాకుండా చూసుకునే బాధ్యత మాది. తెలంగాణ రైతాంగం బాగుపడాలనే ఆలోచనతోనే అనేక రకమైన రైతు బంధు లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి రైతులు బాగు చేయాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల ప్రయత్నం చేస్తున్న మా రైతాంగాన్ని కాపాడుకుంటాం. కానీ నైతిక బాధ్యత ఉన్న కేంద్రం ఆ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉంది కాబట్టి ఆ బాధ్యతను గుర్తు చేయడంతో పాటు ఒత్తిడి పెంచాలనే ఆలోచనతో మా నిరసన కార్యక్రమాలు రైతుల పక్షం చేస్తూ ఉన్నాం. తప్పకుండా పండించిన ప్రతి గింజని తెలంగాణ ప్రభుత్వం తరఫున రైతాంగం నుంచి కొనే బాధ్యత మేము తీసుకుంటాం. వీళ్ళు కాదు అన్నప్పుడు చేతులు ఎత్తేసినప్పుడు డెఫినెట్గా. కానీ ఇటువంటి అసమర్థ పాలనతోని ఒక దేశంలో ఒక రాష్ట్రంలో ఒక పాలసీ, ఒకే దేశంలో వేరువేరు విధానాలతో విభజించు పాలించనే సిద్ధాంతంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల్ని రాష్ట్ర ప్రజల్ని బలిపశువులను చేసి ఒత్తిడి పెట్టాలనే ఇటువంటి నైతికత లేని బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఆలోచన కూడా చేయాల్సిన భవిష్యత్ ప్రణాళికని మేము తయారు చేయబోతాం. మీకు అంటే రైస్ కొనకపోవడం చేత కాకపోతే దిగండి అని బండి సండే సవాల్ వేస్తున్నారుగా. రైసు కొనటం మేము కొంటున్నామా లేదా అనేది అక్కడ ఉన్న రైతాంగం అంతా కొంటూ ఉన్నారు. మొన్నటి వరకు మామూలుగా కళ్ళకి ఆడికి తిరిగి మేము కొంటాం మీరు వేయండి అని చెప్పిన సంజయ్ మరి ఈరోజు ప్రజలకి ఏం సమాధానం చెప్తాడో ముందు అది సమాధానం చెప్పాలి. మేము ఒకవైపు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించండి అని చెప్పి రైతాంగాన్ని చైతన్యపరుస్తూ ఉంటే, రెండో వైపు మీరు వేయండి మేము కొంటామని చెప్పిన కిషన్ రెడ్డి, సంజయ్ ఈరోజు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పకుండా ముఖం సాటేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు సమాధానం చెప్పాలి రేపు. సో రైసు అంటే మేము వడ్లు కాదు మేము అనేది రైస్ కొంటామని చెప్తున్నారు కదా. ఈ రెండింటి మధ్య ప్రజలకు ఏం అర్థం కావట్లేదు, దీని గురించి చెప్తారా? కేంద్ర ప్రభుత్వ విధానమే ధాన్యం కొనుగోలు. పత్తి గింజలు, కందులు, కందిపప్పు, పెసలుపప్పు, వరి, బియ్యం ఈ రకంగా ఉండదు. కేంద్ర ప్రభుత్వ విధానం చట్టంలో చేసింది ఏంటంటే ధాన్యం కొనుగోలు అనే దాని మీద ఒక చట్టం చేశారు. ఆ ధాన్యం కొనుగోలు చట్టం ఏ రకంగా ఉందో ఆ చట్టాన్ని అమలు చేసి చట్టం ప్రకారం కొనాల్సిన బాధ్యత ఉంది. బియ్యం అనేది ఎక్కడ లేదు. సీఎంఆర్ ద్వారా మామూలుగా ఆయా రాష్ట్రాలలో ఉన్న మిల్లులకి అక్కడ ఉన్న మిల్లులు నడవటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బియ్యాన్ని ఎఫ్సిఎల్ దగ్గర నుంచి ధాన్యాన్ని అక్కడికి పంపించి పీడిఎస్ ద్వారా అక్కడికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వం మధ్యలో ఒప్పందం ఏంటి అని అంటే ధాన్యం కొనుగోలు. ఆ ధాన్యం అనేది వరి ధాన్యం, కందులు, జొన్నలు, పెసర్లు, పత్తి ఇటువంటివన్నీ కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉన్న ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసి కేవలం తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడానికి బలిపోషణ చేయడానికి ఆడుతున్న ఈ నాటకంలో తప్పకుండా ఈ నాటకాన్ని ప్రజల ముందు పెట్టబోతోంది. ఇదే ధోరణి ఇంకా కొనసాగితే రైతులు నష్టపోయే అవకాశం కూడా ఉంది. ఎవరు కొనకపోతే దళారులకు పరిస్థితుల నష్టంగానీయం. రైతుల దగ్గర నుంచి వచ్చిన వరి ధాన్యాన్ని కళ్ళాలలో కొనే బాధ్యతని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి మేము కొనడానికి సిద్ధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. ట్రేడర్స్ దగ్గర నుంచి కానీ ఎక్స్పోర్ట్ కానీ ఇతరత్ర అవసరాల కోసం కానీ కావాల్సిన ఏర్పాట్లని మా రైతాంగాన్ని కాపాడుకోవడానికి ఏర్పాట్లు చేస్తాం. కానీ బాధ్యతని విస్మరించి నిమ్మకు నీరెత్తినట్టుండి దున్నపెత్తు మీద వర్షం కురిసినా ఏం కాదన్నట్టు ఈరోజు రైతాంగం అంతా నడి రోడ్లలో ధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మీద మామూలుగా కక్షతోని రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదననే విషయాన్ని ఈ లోకానికి దేశానికి తెలిసే విధంగా మా నినాదాన్ని వినిపిస్తాం. థ్యాంక్ యూ.